ఢిల్లీలో టూర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు అధిష్టాన పెద్దలతో సమావేశమై పలు అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ కుమార్, కిరణ్ కామారెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇన్నాళ్లు మూలన పెట్టిన లాఠీలను చేతిలోకి తీసుకున్నారు. గత 3 రోజులుగా పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కొన్నేళ్లుగా షెడ్లింగ్ పోలీసులను అంటూ పోలీసుల చేతుల్లో కట్టేయడంతో రౌడీలు, మందుబాబులు రెచ్చిపోయారు. దీంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలకొండ సత్రం గ్రామంలో చిక్కుకున్న పిచ్చుక రెచ్చిపోయాయి. నిన్న రాత్రి గ్రామంలోని ప్రతి ఇంట్లో చొరబడి 15 మందిని తీవ్రంగా గాయపరిచాయి. గాయపడ్డ వారిలో 8 మంది మహిళలు, 7 మంది పురుషులు ఉన్నారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు వెంకటగిరి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కుక్కల వ్యవహారంపై అధికారులకు అన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జనాలు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ బార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో బార్లోని ఖరీదైన మద్యం బాటిల్స్ ప్రమాదంలో కాలిపోయినట్లుగా సమాచారం. సకాలంలో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న అక్రమ కట్టడాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ నాయకుల అండదండలతో కొందరు స్టేషన్ ఎదుట అక్రమంగా షాపులు నిర్మించుకున్నారు. మామూలు మత్తులో ఇన్నాళ్లు అధికారులు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం మారగానే అధికారులు అక్రమ కట్టడాలను తొలగించే పనిలో పడ్డారన్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై బాధితులు మండిపడ్డారు. 2 పాములు ఒకదానికి ఒకటి చుట్టుకున్న సంఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలం కేంద్రంలోని ఓ సన్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. నిన్న 2 పాములు పెనవేసుకున్నాయి. ఆ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 2 పాములు పడగలు విప్పి ఒకదానికి ఒకటి పెనవేసుకున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఇటీవల అమ్మాయిలపై అరాచకులు పెరిగిపోతున్నాయి. తాజాగా హీరోయిన్ అనన్య నాగల్లా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. 3 రోజుల క్రితం సిమ్ పేరుతో నేరాలకు పాల్పడుతున్నారని, తనకు కాల్ చేసి భయపెడుతున్నారని చెప్పారు. ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని హీరోయిన్ సూచన చేశారు. హైదరాబాద్ పేట్ బషీర్బాగ్ లో విషాదం చోటు చేసుకుంది. కోంపల్లి శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ హోటల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మల్లికార్జున అనుమానాస్పదంగా మృతి చెందాడు. నిన్న రాత్రి భోజనం చేసి నిద్రపోయిన విద్యార్థి ఉదయం నిద్ర లేకపోవడంతో సిబ్బంది హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు అప్పటికి మృతి చెందినట్లుగా చెప్పారు. విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శ్రీ కోదండరామస్వామి 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు 3 రోజుల పాటు పూజా కృతువులను నిర్వహించారు. చివరి రోజైన నిన్న కుంభ ఆవాహనం, మహాకుంభశేకం, పూర్ణహుతి, మహా ఆశీర్వాదంతో పాటు శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా చేపట్టారు. అనంతరం నారాయణ సేవలో భక్తులకు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు.